ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మనకు కొన్ని రకాల ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. 34,000 శాలరీ ఇస్తారు. ఎనీ ఉమెన్ హ్యావింగ్ మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్కర్, సోషాలజీ, సైకాలజీ, ఇటువంటి ఏదైతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు డొమైన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. సో ఏదైతే గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కేస్ వర్కర్ 2 జాబ్స్ ఉన్నాయి. 19,500 శాలరీ ఇస్తారు. ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ బ్యాచిలర్ ఇన్ లా, సోషల్ వర్కర్, సోషాలజీ, సైకాలజీ, సో 3 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉమెన్ రిలేటెడ్ డొమైన్స్లో నాన్ గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పారా లీగల్ పర్సనల్కి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఇన్ లా చేసింటారో ఎలిజిబుల్, 20,000 శాలరీ ఇస్తారు. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు. దీనికి సంబంధించి రిలేటెడ్ పారామెడికల్ పర్సన్ సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది. 19,000 శాలరీ ఇస్తారు. సో పారామెడికల్ పర్సన్ ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. సైకో సోషల్ కౌన్సిలర్ సంబంధించి ఒక జాబ్ ఉంది. ప్రొఫెషనల్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సైకాలజీ చేసిన అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే అభ్యర్థుల కోసం 19,000 శాలరీతో మనకి జాబ్ ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ ఎక్సెట్రా విత్ ఏ మినిమమ్ ఆఫ్ 3 years ఏదైతే ఐటీకి సంబంధించి ప్రైవేట్లో చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టీపర్పస్ స్టాఫ్ ఆర్ కుక్కి సంబంధించి 3 vacancies ఉన్నాయి. 13,000 శాలరీ ఇస్తారు. 10th ఉంటే సరిపోతుంది. సెక్యూరిటీ గార్డ్ 3 vacancies ఉన్నాయి. 15,000 శాలరీ ఇస్తారు. సో దీనికి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే రిటైర్డ్ ఎంప్లాయ్ కానీ పారామిలిటరీ పర్సనల్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు పల్నాడు డిస్టిక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. 4th రిలీజ్ అయింది. మనకు 22 వరకు సాయంత్రం 5 గంటల వరకు టైం అయితే ఉంది. అప్లై చేసుకోవాలి అనే క్యాండిడేట్స్ డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ ఏదైతే చాకిరాల మిట్ట, బరంపేట్ ఏదైతే నర్సరావు, పల్నాడు డిస్టిక్ 522601 ఈ అడ్రస్కి మీ అప్లికేషన్తో పాటు నోటిఫికేషన్లో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ని కూడా ఇచ్చారు. ఆ అప్లికేషన్తో పాటు రిలేటెడ్ ఏదైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేసినా ఓకే, లేదంటే డైరెక్ట్లీ సబ్మిట్ చేసినా ఓకే. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది క్లియర్గా మీకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఇది మనకు పల్నాడు డిస్టిక్ నుండి వచ్చిన నోటిఫికేషన్. అన్ని జిల్లాల్లో ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. మీ జిల్లాకు సంబంధించిన వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి కింద వర్క్ చేయడానికి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ని మాత్రమే చేసుకుంటున్నారు. 25 to 42 years వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 1/7/2024 నాటికి 25 to 42 years ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబుల్. ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.